సరే, ఇప్పుడు మనమొక చారిత్రక యోధుడి కథలోకి వెళ్దాం. ఆయన జీవితం మొత్తం సంఘర్షణ, అసాధారణమైన ధైర్యంతోనే నిండిపోయింది. ఈ మాటలు ఎవరి గురించో తెలుసా? సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు 1657లో పుట్టిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితానికి ఇవి అద్దం పడతాయి. శంభాజీ మహారాజు గురించి చెప్పాలంటే ఆయనలో చిన్నప్పట్నుంచే రెండు అద్భుతమైన లక్షణాలు కనిపించే. ఒకటి అపారమైన మేధస్సు, రెండు తిరుగులేని యుద్ధ పరాక్రమం. ఈ రెండిటి కలయికే ఆయన పాలనను ఒక ప్రత్యేక మార్గంలో నడిపించింది. చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒకే మనిషిలో పదునైన మేధస్సు, ఒక యోధుడికి ఉండాల్సిన బలం రెండూ ఉండటం మామూలు విషయం కాదు. ఒకవైపు చూస్తే 13 ఏళ్లకే 13 భాషలు నేర్చుకున్నారు, మరోవైపు 16 ఏళ్లకే మొదటి యుద్ధంలో గెలిచారు. ఇది ఎంత అసాధారణమైన విషయమో ఆలోచించండి. ఆయనకు రాజకీయాల్లో యుద్ధవిద్యలో శిక్షణ కేవలం పుస్తకాలతోనో గురువులతోనో రాలేదు. స్వయంగా శత్రువుల నడిబొడ్డున వాళ్ల కోటలోనే రాటుదేలారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 9 ఏళ్లు. ఆ చిన్న వయసులోనే తన తండ్రితో కలిసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కలవడానికి ఏకంగా 1250 కిలోమీటర్లు గుర్రం మీద ప్రయాణించారు, ఆగ్రా వరకు. అక్కడ ఔరంగజేబ్ వాళ్లను బంధించాడు, కాని చిన్నవాడైన శంభాజీ ఏమాత్రం భయపడలేదు. నిజానికి ఆ బందికానానే ఆయనకు మొదటి పెద్ద పరీక్షగా మారింది. అక్కడే కూర్చొని తన తండ్రి ఎలా తప్పించుకోవాలో పథకం రచించడంలో సహాయం చేశారు. ఆ తర్వాత తను కూడా చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇక 1681లో శివాజీ మహారాజ్ మరణించాక 23 ఏళ్ల శంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయన ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. వెంటనే మరాఠా శక్తిని ప్రపంచానికి చాటాలనుకున్నారు. మరి రాజుగా ఆయన వేసిన మొదటి అడుగు ఏంటో తెలుసా? నేరుగా ఔరంగజేబుకు గుండెకాయలాంటి అత్యంత పటిష్టమైన ఔరంగాబాద్ కోటపై దాడి చేశారు. ఇది మామూలు దాడి కాదు, ఒక మాస్టర్ స్ట్రోక్. ఒకే దెబ్బతో మొఘలుల ఖజానాను ఖాళీచేసి ఆ సంపదతో రాబోయే యుద్ధానికి తన సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ ఒక్క దాడి 9 ఏళ్లపాటు సాగే ఒక భీకర యుద్ధానికి దారితీసింది. అది తనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన సైన్యంతో. ఇక్కడ మనం ఆ తేడాను స్పష్టంగా చూడొచ్చు. ఔరంగజేబు తన 8 లక్షల మంది సైన్యంతో దక్కన్కొస్తే, ఇక్కడ సంభాజీ దగ్గరున్నది కేవలం 20,000 మంది సైనికులు మాత్రమే. ఈ అసమాన పోరులో 9 ఏళ్ల కాలంలో శంభాజీ మహారాజ్ ఏకంగా 120 యుద్ధాలు చేశారు. మరి అన్ని యుద్ధాలు చేస్తే కనీసం కొన్నింటిలో ఆయన ఓడిపోయి ఉంటారు కదా. కాని అస్సలు విషయమేంటంటే ఆయన ఓడిపోయిన యుద్ధాల సంఖ్య 0. ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదు. అందుకే ఆయన అజేయుడు. ఆయన వ్యూహం కేవలం యుద్ధాలు గెలవడమే కాదు, అంతకంటే చాలా పెద్దది. ఆ భారీ మొఘల్ సైన్యాన్ని 9 ఏళ్లపాటు దక్కన్లోనే కట్టిపడేశారు. గోవాపై దాడి చేసి మొఘలులు పోర్చుగీసులతో కలవకుండా అడ్డుకున్నారు. దీనివల్ల ఉత్తర భారతదేశంలోని మిగతా రాజులకు తమను తాము బలోపేతం చేసుకోవడానికి సమయం దొరికింది. మొత్తం భారతదేశాన్ని జయించాలన్న ఔరంగజేబు కలను ఆయన భగ్నం చేశారు. వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఆయన సృజనాత్మకతకు పదును పెట్టారు. చూడండి, సాధారణ రబ్బరు, చెక్క బెరడులాంటి వాటితో అగ్నిబాణాలను తయారుచేశారు. ఆ బాణాలకు ఒకవైపు నూనె, మరోవైపు గన్పౌడర్ పూసి ప్రయోగిస్తే అవి శత్రువులను తాకినప్పుడు పేలిపోయేవి. ఇది శత్రు సైన్యంలో పెను గందరగోళం సృష్టించింది. కాని యుద్ధరంగంలో ఎవ్వరూ ఓడించలేని ఆ యోధుడి కథ ఒక విషాదకరమైన మలుపు తీసుకుంది. అసలు యుద్ధంలో ఓటమి ఎరుగని సంభాజీ మహారాజ్ చివరికి ఎలా పట్టుబడ్డారు? దానికి సమాధానం యుద్ధభూమిలో లేదు, ద్రోహంలో ఉంది. 1689లో స్వయాన ఆయన బావమరిది గనోజీ షిర్కే మొఘల్ సైన్యానికి శంభాజీ ఉన్న రహస్య మార్గాన్ని చూపించి వెన్నుపోటు పొడిచాడు. ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నప్పుడు పోరాడే అవకాశం కూడా ఇవ్వకుండా శంభాజీని బంధించారు. ఔరంగజేబ్ ముందు శంభాజీని నిలబెట్టినప్పుడు ఆయన ముందు 3 షరతులు పెట్టాడు. 1. మరాఠా సామ్రాజ్యాన్ని మొత్తం అప్పగించాలి. 2. దాచిన నిధులన్నీ ఇచ్చేయాలి. 3. తన ధర్మాన్ని వదిలి ఇస్లాం మతంలోకి మారాలి. శంభాజీ ఆ షరతుల్ని తిరస్కరించారు. దాంతో 40 రోజులపాటు నరకాన్ని చూపించారు. అవమానకరంగా నగరం మొత్తం ఊరేగించారు. రోజూ చిత్రహింసలు పెట్టారు. గోళ్లు పీకేశారు. కళ్లలో వేడి ఇనుప చువ్వలతో పొడిచారు. చివరికి చేతులు, కాళ్ళు, వేళ్లను నరికేశారు.
అయినా ప్రతిరోజూ ఔరంగజేబు అవే డిమాండ్లు చెప్పినా శంభాజీ ఒక్క అంగుళం కూడా వెనక్క తగ్గలేదు. చివరికి 40వ రోజున ఆయనను అత్యంత క్రూరంగా చంపేశారు. కాని ఆయన మరణం కథకు ముగింపు కాదు. అది ఒక కొత్త అధ్యాయానికి నాంది, ఒక మహోద్యమానికి నాంది పలికింది. చివరికి ఆయన బద్ధశత్రువైన ఔరంగజేబు కూడా నా 4 కొడుకుల్లో ఒక్కడైనా నీలాంటి వాడుండుంటే ఈ దేశం మొత్తాన్ని మొఘల్ సామ్రాజ్యంగా మార్చేవాణ్ణి అని అన్నాడంటారు. దీన్ని బట్టే శంభాజీ స్ఫూర్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శంభాజీ త్యాగం మరాఠా ప్రజల్లో స్ఫూర్తిని రగిలించింది. ప్రతి ఇల్లు ఒక కోటలా మారింది. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధం మరింత తీవ్రమైంది. ఫలితంగా దక్కన్ను జయించాలన్న ఔరంగజేబు కల కల్లగానే మిగిలిపోయింది. మరాఠాలను ఓడించలేక చివరికి ఆ దక్కన్ గడ్డపైనే ఆయన ప్రాణాలు విడిచాడు. అంటే యుద్ధంలో ఎప్పుడూ ఓడిపోని శంభాజీ తన త్యాగంతో చివరి యుద్ధంలో కూడా గెలిచారు. తన రాజ్యాన్ని, తన వారసత్వాన్ని కాపాడారు. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఒక నాయకుడి త్యాగం ఒక సామ్రాజ్యం తలరాతను ఎలా మార్చగలదు? ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథ అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం చూపిస్తే దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందో మనకు చూపిస్తుంది.